ప్రకాశం జిల్లా ఒంగోలులోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. సబ్ రిజిస్ట్రార్ గారు ఆయన పనుల్లో ఆయన ఉన్నాడు. ఈలోగా అక్కడికి కొంతమంది వచ్చారు. అందులో ఒక ఆడ మనిషి, ఒక పాప కూడా ఉన్నారు. సార్, వీళ్ళు నా భార్య, నా పాప. మేమిద్దరం చట్ట ప్రకారం విడిపోయాం సార్. ఈ పాపను నేను తీసుకుని ఆమెకు ఘనంగా 4 లక్షల రూపాయలు ఇచ్చేందుకు కోర్టు నిర్ణయించింది సార్. అయితే నేను మిమ్మల్ని కోరేది ఒకే ఒక్కటండి. నా భార్యకి తనకు నచ్చిన వ్యక్తితో పెళ్లి జరిపించండి అంటూ తనతో పాటు వచ్చిన ఒక వ్యక్తిని ఆయనకు చూపించాడు. దాంతో సబ్ రిజిస్ట్రార్కి మతిపోయినంత పని అయింది. విడాకులిచ్చేసిన ఒక భర్త తన మాజీ భార్యకి దగ్గరుండి పెళ్లి జరిపించడం ఆయన తన సర్వీసులోనే చూడలేదు. ఒంగోలుకి దగ్గరలోనే ఉన్న ఒక గ్రామంలో అబ్బూరి సింప్రయ్య, వెంకటరత్నమ్మ ఉంటున్నారు. వీళ్ళది వ్యవసాయ కుటుంబం. వీళ్ళ ఒక్కగానొక్క సంతానమే తిరుమలరావు. చదువు పూర్తయిన వెంటనే అతనికి నీటిపారుదల శాఖలో ఉద్యోగం వచ్చింది. దీంతో తిరుమలరావుకి దగ్గర బంధువులు అతనికి తమ పిల్లనివ్వాలి అనుకున్నారు. కానీ తిరుమలరావు మాత్రం తనకి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్పేశాడు. ఒకరోజు అతను గుడికి వెళ్ళాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది. తిరుమలరావు ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయాడు. కాసేపటికి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి తన జీవిత భాగస్వామి అయితే బాగుంటుందని తిరుమలరావు అనుకున్నాడు. దాంతో చాలా ఉత్సాహంగా అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని తల్లిదండ్రులతో చెప్పాడు. పెళ్లి మాట ఎత్తేనే చిర్రుబుర్లాడే తమ కొడుకు ఏకంగా పెళ్లి చేసుకుంటాను అంటంతో వాళ్ళు చాలా ఆనందపడిపోయారు. ఆ అమ్మాయి పేరు స్నేహలత. ఆమె తల్లిదండ్రులు కూడా ఒప్పేసుకున్నారు. పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. ఒక పాప పుట్టింది. ఆ పాప పేరు శిరీష. బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అన్నట్టుగా అదే సంవత్సరం తిరుమలరావుకి ప్రమోషన్ కూడా వచ్చింది. ఇదంతా తన గారాల పట్టి శిరీష అదృష్టం అనుకుని ఆ అదృష్టాన్ని తనకిచ్చిన భార్యని తిరుమలరావు చాలా ఆరాధించేవాడు. అయితే అతనికి ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి తరచుగా క్యాంపులకు వెళ్లాల్సి వచ్చేది. స్నేహలత ఒంటరిగా ఉండిపోయేది. ఎప్పుడు భర్త ఆలోచనలోనే బతికేది. ఇంటి ముందు ఏ చిన్న చప్పుడైనా కూడా భర్త వచ్చాడేమో అన్నంత ఆనందంతో పరిగెట్టేది. అక్కడ భర్త కనపడకపోయేసరికి డీలా పడిపోయేది. ఇతను కాకర్లపూడి హర్నాథ్. కోమలి అనే స్టూడెంట్ కి వరుసకి సోదరుడు. దాంతో స్నేహలత కూడా అతనంటే గౌరవంగా ఉండేది. కానీ హర్నాథ్ కళ్ళు మాత్రం ఆమె అందం మీదే ఉండేవి. పిల్లలు లేని సమయాల్లో వచ్చి ఆమె అందాన్ని పొగుడుతూ ఉండేవాడు. మంచి మంచి జోకులు చెప్పి నవ్వించేవాడు. ఆ
అమాయకురాలి మనసులో ఎన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయి. అయినా కూడా నిగ్రహించలేదు. తన భర్త క్యాంప్ నుంచి ఇంటికి వచ్చేస్తే చాలు ఆమె సంబరపడిపోయేది. మళ్ళీ తిరుమలరావు క్యాంపుకు వెళ్లాల్సి వచ్చింది. ఈసారి మీతో పాటు క్యాంపుకు నేను కూడా వస్తాను, ఎలాగైనా నన్ను కూడా తీసుకెళ్ళాను, ఇక్కడ నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని బిక్కమొహం పెట్టుకుని చిన్నపిల్లలాగా ఏడ్చేశాడు. వెంటనే వచ్చేస్తాను అని అతను సముదాయించేవాడు. దాంతో బొంగుమూతోనే సరే అనే. ఒకరోజు వాళ్ళ ఇంటికి హర్నాథ్ వచ్చాడు. పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత స్వర్ణలత అతనితో, చూడండి, నా భర్త లేని టైంలో మీరు ఇలా రావటం, జోకులు వేయటం నాకు అంతగా నచ్చవు. నేను ఇలా అంటున్నానని అపార్థం చేసుకోకండి అని విన్నవించుకుంది. ఒకరోజు శిరీషకి ఏదో జ్వరం వచ్చింది. జ్వరంతో పాటు ఫిట్స్ కూడా వచ్చాయి. స్నేహలత కంగారు పడిపోయింది. ఏం చేయాలో ఆమెకి అర్థం కాలేదు. ఆ టైంలో అక్కడికి వచ్చిన హర్నాథ్ చొరవ తీసుకుని శిరీషను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. తనే దగ్గరుండి శిరీషకి సేవలు చేయటం మొదలుపెట్టాడు. తన కూతురు పట్ల అతను చూపించిన ప్రేమకి ఆమెలో అతనంటే కృతజ్ఞతాభావం మాత్రమే కలిగింది. ఒకరోజు ఆమె తన బెడ్రూమ్ లో కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. శిరీష తన తోటి పిల్లలతో ఆడుకోవటానికి బయటికి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడికి వచ్చాడు హర్నాథ్. తన మనసులో మాటని బయట పెట్టాడు. చూడు, నువ్వంటే నా కృతజ్ఞతాభావం ఉన్నమాట నిజమే, కానీ నీకోసం నన్నెంతో ప్రేమగా చూసుకునే నా భర్తకి అన్యాయం చేయలేను అంటూ స్నేహలత అతన్ని బతిమారింది. దాంతో అతను తన చివరి అస్త్రాన్ని ప్రయత్నించాడు. నువ్వు కాదన్నావంటే ఈ విషయం తాగి ఇక్కడికక్కడే చచ్చిపోతాను అని తన చేతిలోని విషం బాటిల్ తీసి తాగబోయాడు. ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతను విషం తాగకుండా ఆపింది. అప్పటి నుంచి మాంసం రుచి మరిగిన పుల్లాగా అతను ఆమెని శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. భర్తలైన సమయాల్లో హర్నాథ్ వేధింపులు స్నేహలతకి తప్పడం లేదు.
అటువంటి సమయంలోనే దురదృష్టం కూడా ఆమె తలుపు తట్టింది. తిరుమలరావు క్యాంపు నుంచి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు వేసున్నాయి. విషయం అర్థం చేసుకోవటానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ఏ భర్తకైనా? బారు మూసేసే వరకు తాగి బయటపడ్డాడు. ఆఫీస్ టైం కాకుండానే ఆఫీస్కి వస్తున్న తిరుమలరావును చూసిన వాచ్మెన్ ఆశ్చర్యపోతూనే తలుపులు తెరిచాడు. లోపలికి వెళ్లి తన సీట్లో కూర్చుని భార్య చేసిన పని గుర్తుకొచ్చి కుమిరి కుమిరి ఏడ్చేశాడు. ఈలోగా స్టెనోగ్రాఫర్ సౌజన్య కొన్ని ఫైల్స్ తీసుకొచ్చింది. వాటి మీద సంతకాలు చేస్తున్నాడు. కానీ సౌజన్య తన బాస్లో ఏదో మార్పుని గమనించింది. ఫైల్స్ తీసుకుని వెళ్లిపోతున్న ఆమెని తిరుమలరావు తన కోరిక తీర్చమని అడిగాడు. ఆ అమ్మాయి దానికి అలాగే సార్, సాయంత్రం ఆఫీస్ అయిపోగానే మా ఇంటికి వెళ్తాం అంది. తనతో పాటు వచ్చిన తిరుమలరావుని సాధారణంగా లోపలికి ఆహ్వానించింది. అక్కడే కూర్చుని ఉన్న తన భర్త త్రినాథ్ని ఆయనకు పరిచయం చేసింది. ఆ త్రినాథ్ని చూస్తేనే తెలుస్తోంది ఎవరికైనా అతను గుట్టువాడు అని. ఒక్కసారిగా తిరుమలరావుకి స్త్రీ జాతి మీద ద్వేషం కలిగింది. స్నేహలతకి నా కళ్ళు కప్పాల్సిన అవసరం అన్నా ఉంది, ఈవిడికి ఆ పని కూడా లేదు. ఈ ఆడవాళ్లు భర్తల్ని వంచడానికే పుడతారు కాబోలు అనుకున్నాడు. మీరు నేను కావాలి అన్నారు కదా, నేను కావాలంటే నా భర్తను అడగండి, ఆయన ఒప్పుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంది. దాంతో తిరుమలరావు అవమాన భారంతో తలదించుకున్నాడు. సార్, ఎప్పుడు ఏ తప్పు చెయ్యని మీరు నేను అలాంటి దాన్ని ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం ఏదో బాధలో ఉన్నారని నేను అర్థం చేసుకున్నాను సార్, అందుకే ఇంటి వరకు తీసుకొచ్చాను అంది. అవమాన భారంతో తిరుమలరావు తలదించేసుకున్నాడు. ఆ స్నేహలతే ఈమె, ఇతనే ఆ హర్నాథ్. వాళ్ళిద్దరి మధ్య నలిగిన ఇతనే తిరుమలరావు. తన ముందున్న పేపర్ అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించిన రిజిస్ట్రారు, ఏమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడిగాడు. ఆమె ఏమీ బదులు చెప్పలేకపోయింది. రిజిస్ట్రార్ హర్నాథ్ని కూడా, ఏం బాబు నీకు ఇష్టమేనా అని అడిగే లోపే, నో నో, ఇలాంటి దాన్ని చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ అరిచేశాడు అతను. స్నేహలత ఒకసారిగా షాక్ అయిపోయింది. భర్త హర్నాథ్తో, ఇష్టంగా ఉన్నప్పుడు ఎంగిల్దైనా పరమాన్నం లాగానే ఉంటుంది కదా బాబు,
చాటుమాటుగా సాగించే సరసం కన్నా కూడా ఈమెను పెళ్లి చేసుకుని కలకాలం దంపతుల్లా జీవించండి. ఆమెను ఎలాగో ప్రేమిస్తున్నావు కదా, పెళ్లి చేసుకో అన్నాడు. నువ్వింత అమాయకుడు కాబట్టే నీ కళ్ళు గప్పి నాతో సరసాలాడింది. రేపు నా కళ్ళు గప్పి వేరొకడితో కొలకదు అని గ్యారంటీ ఏమిటి అని గట్టిగా అరిచాడు హర్నాథ్. స్నేహలత చెప్పు తీసి ఆ నీచుడు 2 చెంపల్ని వాయించేసి తనతో పాటు తెచ్చుకున్న నిద్ర మాత్రం మింగేసి స్పృహ కోల్పోయింది. నోట మాట రాక తప్పు చేశాను అన్న అపరాధ భావంతో నేను మలినమైపోయాను. తప్పు చేశాను, నన్ను చావనివ్వండి, నన్ను చావనివ్వండి. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నాతి చరామి అన్నాను. అంటే ఏమిటి దాని అర్థం? నిన్ను జీవితాంతం భరిస్తాను అని. అగ్నిసాక్షిగా నీ మెళ్ళో నేను తాళి కట్టింది నిన్ను పోగొట్టుకోవటానికి కాదు. జరిగిందంతా ఒక పీడకల్లాగా మర్చిపో. తప్పు చేయటం మానవ నైజం. సృష్టిలోని ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తాడు. అందుకని అనవసరమైన ఆవేశాలకు లోనై ప్రాణాలు తీయకండి, తీసుకోకండి. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేనే లేదు.